వెంకటరమణ సార్ జోగిపేట. తమ్ముడు చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? మళ్ళీ కాల్ వచ్చింది సార్ మీ దగ్గర నుంచి. అంతే. అరే లక్ష్యం ఉంటే ఏం మాట్లాడారు? మీరు మాట్లాడకపోతే బాబు ఫోన్ చేసి మాట్లాడారు. సారీ సార్. ఇప్పుడు నేనేంటి రావణ, నువ్వెందుకు ఫోన్ చేశావు? నేనెందుకు ఎత్తలేదు? నేను ఇప్పుడు ఎందుకు చేశాను? వాట్ ఇస్ ద మ్యాటర్? టెల్ మీ. మిమ్మల్ని వెళ్దాం అనుకుంటున్నాను సార్. చెప్పినాను సార్. ఎవరు నువ్వు? వెంకటరమణ జోగిపేట సార్. ఎవరు? ఆ బట్టల షాప్ లో పనిచేసే? అవును సార్. అవును సార్. షాప్ నాదే సార్. షాప్ నాదే సార్ అది. ఓకే, ఏం చేద్దాం? మిమ్మల్ని వెళ్దాం అనుకుంటున్నాం సార్. మీతో కలిసి పనిచేద్దాం. కలిసి ఏం చేస్తావు? మీతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాం సార్. కలిసి ఏం పని చేస్తాం? మీరు ఏం చెప్తే చేస్తాం సార్. నిన్నటి దాకా ఎందుకు చేయలేదు? తప్పైపోయింది సార్. మిమ్మల్ని దూరం చేసుకున్నాక మీ వాల్యూ చేసింది సార్ మాకు. మీకు దూరం ఉన్న తర్వాత మీరంటే ఏంటి, మీ వాల్యూ ఏంటి మీకు అర్థమైంది సార్. వాస్తవాన్ని చెప్పాలంటే నేను 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు సార్ కేబినెట్ మినిస్టర్ ఆందోళన జోగిపేటకి ఎన్ని సీసీ రోడ్లు చేశాను, ఎన్ని కళ్యాణ మండపాలు చేశాను నీకు తెలియనప్పుడు. నీ వయసు ఎంత? 90 80 సార్? 41 సార్. వాస్తవానికి జోగిపేట అందరి కాన్స్టిట్యూన్స్ లో మొత్తం మీరు చేసిన. నువ్వెంత? నీ వయసు ఎంత? నీ లైఫ్ ఎంత? నువ్వేం చేయగలవు జోగిపేటకి? ఎన్ని ఓట్లు ఉన్నాయరా నీకు? 2000 ఉన్నాయి సార్. ఛాలెంజా సార్? రేపు బాక్స్ పెడదామా జోగిపేటలో? సార్ మీతో ఛాలెంజ్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. బాక్స్ పెట్టి మీతో ఛాలెంజ్. నీకే నోట్లు ఉన్నాయి, నాకే నోట్లు ఉన్నాయి. రేపు ఛాలెంజా? మీతో ఏమనుకున్నావురా నువ్వు? తమ్ముడు నువ్వు రికార్డు చేసుకోరా. నువ్వెంత? నీ లైఫ్ ఎంత? నీ స్థాయి ఎంత? నేను 2 రాష్ట్రాలకు రామోజీ దో స్టేట్స్ మే కామ్ కర్నా నాన్ కనబడి అని అమిత్ షా జాయిన్ చేసుకున్నా నన్ను ప్రభాకరుడు. నువ్వెంతరా? నీకే నోటు? మన ఇద్దరం నీకే నోటు ఓటు పెడదామా రేపు? మొత్తం 100 కాన్స్టిట్యూన్సీలో నీకే నోట్లు ఉన్నాయి, నాకు అన్నట్లున్నాయి. మీ ముందు మేము పనిచేద్దామా సార్? మీ ముందు మేము పనిచేయలేము సార్. ప్లీజ్. ఏమని నువ్వు? ఏ స్థాయి నువ్వు? ఈడు ఏమనుకున్నారు నువ్వు? పాపం డౌన్ అంటారు నన్ను. నేను అనలేదు సార్ అసలు. పెట్టాయి ఫోన్ పెట్టాయి ఫస్ట్. నువ్వు దేనికి పనికొస్తావు నువ్వు? సారీ సార్. బాబమ్మోహన్కి పనికొస్తావు నువ్వు? వాస్తవానికి ప్రేమించాను రా. మీ ఇంటికి వచ్చి కాఫీ తాగాను రా టిఫిన్. సారీ సార్. అరే సారీ సార్. దాకా కదరా పార్టీకి చెప్పా. చెప్తాను. నువ్వెవడరా? నువ్వెంత? సంజయన గారికి రేపు పోటీ చేస్తే చేయదా ఎమ్మెల్యేగా? నేను సంజయన గారికి విను. అరే సంజయ్ ఎవడరా? నా తమ్ముడు రా. పోటీ చేయి. లేదు సార్, నేను బండి సంజయన పోటీ చేసి సంజయన ముందు వచ్చి నీ ముందు నీకు సారీ చెప్తాను. సంజయన ముందు నీకు సారీ చెప్తాను సార్. సంజయ్ ముందు నాకు అవసరం లేదురా. నువ్వు సారీ చెప్పినా రే నేను ప్రపంచ స్థాయిరా. 11 రాష్ట్రాల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయించుకుందా బీజేపీ? నేను చేయలేదు. బీజేపీ సార్ వాస్తవానికి చేద్దామని కాల్ సార్. ప్లీజ్ సార్. నాకు నువ్వు అక్కర్లేదు. నీకెన్ని ఓట్లు అక్కర్లేదు సార్. వాస్తవానికి మేము మీకంటే ముందు బీజేపీ ఉన్నాం సార్. మీరు తర్వాత ఉంటే నీకు నోట్లు ఉన్నాయి, నాకే నోట్లు ఉన్నాయి సార్. మీరు బీజేపీ తర్వాత నీకు నోట్లు ఉన్నాయి, నాకే నోట్లు ఉన్నాయి సార్. మా వాడు సార్ మాకు ఎన్నో ఉంటాయి సార్. మీరు నీకే నోట్లు? రే నేను రాష్ట్ర నాయకుడినిరా. ఓకే సార్. నువ్వు వార్డు నాయకుడు. అవును సార్. నీ వార్డును 2 నిమిషాల్లో నాది చేసుకోగల కెపాసిటీ రా నాది. ఓకే సార్. నోరల్స్గా ఎప్పుడు ఫోన్ చేయకు. ఎప్పుడు ఫోన్ చేయదు నువ్వు? మేము బీజేపీ సార్. మేము బీజేపీ వాళ్ళం సార్. ఫోన్ చేద్దాం ఎట్లా సార్? నువ్వెవడో నాకు తెలియదురా సార్. మీరు తర్వాత నేను బీజేపీ. మీరు తర్వాత వచ్చి సార్. మేము మీకంటే ముందు 2009 నుంచి బీజేపీ ఉన్నాం సార్. మీరు 2018 ఏం చేయమంటావు సార్? మేము మీతో పని చేద్దామని సార్ ఏదో మిస్టేక్ అయింది. నువ్వు పని చేయట్లేదు కాబట్టి
ఇక పైన మీకు సారీ చెప్పి మీతో నడుద్దామని సార్. సారీ నాకు కాదురా, పార్టీకి చెప్పాలి. పార్టీకి చెప్తాను, మీకు చెప్తాను పార్టీ సార్. సంజయ్కి చెప్పాలి. సంజయ్ అన్నకి మీకు ఒక సారీ చెప్తాను సార్. నాతో మాట్లాడటానికి అనర్హుడి సార్. ప్లీజ్ సార్. ఫస్ట్ పాయింట్, నాతో మాట్లాడటానికి అనర్హుడి. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే నాకు ఫోన్ చేయడానికి కాల్ చేశాను సార్. పెద్ద రికార్డు చేస్తే చేసి ఉండొచ్చు, చేసుకోరా. రేపే చేస్తా బీజేపీ పార్టీ. నువ్వు కావాలా బీజేపీ తెలుసుకోవాలి. నేను 2009 నుంచి నువ్వు కావాలా నేను కావాలా? మీరు మధ్య బీజేపీ తెలుసుకుంటది. పెట్టేరా ఈ టైంలో మాట్లాడొస్తారా? ఈ టైంలో అరే నువ్వు టిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ముందు నుంచే 2009 నుంచి బీజేపీ సార్. మీరు 2018లో బీజేపీ ఉన్నప్పుడు ఈ టైంలో మాట్లాడతారు. పార్టీ మీటింగ్లో మాట్లాడరు. నాతో నువ్వు కావాలి ఇది రికార్డు చేసి పార్టీకి పెట్టుకోరా సార్. మీరు ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే పరిణామాలు సీరియస్ ఉంటాయి. బీజేపీ పార్టీని నాశనం మాట్లాడుతున్నారా? పెట్టేరా